జిహెచ్ఎంసీ పరిధిలో 185 చెరువులు ఉన్నాయండి. ఇంకా మనం అప్ టు ఔటర్ రింగ్ రోడ్ దాకా మోర్ దెన్ 400 చెరువులు ఉన్నాయన్నమాట. సో చిన్న చిన్న కుంటలు అవి కూడా తీసుకుంటే దాదాపు మనకి 600 దాకా పైనే ఉన్నాయన్నమాట ఇంకా మనకి. సో అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదేంటంటే దీని డేటాబేస్ కూడా సరిగ్గా లేదనమాట. ఇప్పుడు మనం ఇవన్నిటి కూడా ఏ చెరువు విస్తీర్ణత ఎంత ఉంది దాని ఇదంతా కూడా మేము ఇప్పుడు ఇది హైడ్రాలో మెల్లిగా ఈ డేటాబేస్ కూడా మెయింటైన్ చేసి దీనికి ఒక వింగ్ను కూడా తయారు చేస్తున్నాం అనమాట. చేసి ఆ చెరువు విస్తీర్ణత ఎంత ఎంక్రోచ్ అయింది ఇవన్నీ మనం శాటిలైట్ ఇమేజెస్ రిమోట్ సెన్సింగ్ ద్వారా డేటాని తీసుకుంటూ మనం అక్కడ లోకల్గా ఉన్న గ్రౌండ్ లెవెల్ ఇన్ఫర్మేషన్ తీసుకుంటూ దాన్ని కూడా తయారు చేసేయడానికి ఉంటుంది. సో ఈ ఫస్ట్ డేటా అనేది చాలా మనకి బేసిస్ అవుతుందన్నమాట. వీఆర్ ట్రైంగ్ టు కలెక్ట్ దట్ డేటా అంతా కూడా ఆ ప్రాసెస్ నడుస్తుందండి. ఇదంతా కూడా జరుగుతుంది. వాళ్ళకి ఆల్రెడీ ఇంతకుముందు నోటీసులు ఇచ్చారు. అది ఇప్పుడు డీటెయిల్గా మనం స్టడీ చేసి ఒకవేళ కనుక అది అనాథరైజ్ స్ట్రక్చర్ అయితే కనుక డెఫినెట్లీ డిజర్వ్స్ టు బి డిమాలిష్డ్. ఆథరైజ్డ్ అయింది అనుకోండి, దానికి పర్మిషన్లు ఇచ్చి అన్నీ చేసి ఎప్పుడో ఇచ్చారనుకోండి పర్మిషన్స్ 1980s లోనో 90sలోనో లేదా ఎర్లీ 2000 ఇచ్చారనుకోండి, అంటే దీన్ని నోటిఫై చేయకముందే ఇది ఎఫ్టీఎల్ నోటిఫై చేయకముందే ఇచ్చారనుకోండి, దాన్ని ఇంకొకలాగా చూడాలి కదా మనం. ఇప్పుడు అతను తెలియకుండా వచ్చి బిల్డింగ్ కడితే కనుక అతను ఎప్పుడో 15 ఏళ్ల క్రితం 20 ఏళ్ల క్రితం కడితే కనుక దాన్ని ఇంకొకలాగా చూడాలి. సో అన్నీ ఒకే దీని కింద అనాథరైజ్ స్ట్రక్చర్స్ ఉన్నాయి దాదాపు మా దగ్గర లిస్ట్ అవుట్ చేసినవి కూడా ఉన్నాయి. వాటికి మటుకు డెఫినెట్గా రేపు మనం ఒకసారి స్టడీ చేసిన తర్వాత ప్రాబ్లీ డిమాలిషన్ యాంగిల్ కూడా ఆ యాంగిల్ కూడా ఎక్స్ప్లోర్ చేయాల్సిన అవసరం కూడా ఉంటుందన్నమాట. అనాథరైజ్డ్ అంటే అసలు ఎవడో ఆథరైజ్ చేయట్లేదు, అంటే అక్కడ ఎవడు ఒక్క పర్మిషన్ లేదు. అది మామూలుగా డైరెక్ట్గా వాళ్ళు వెళ్ళి అక్కడ అదేది మన ఎఫ్టీఎల్లోనో బఫర్లో ఉంటుంది, ఏ పర్మిషన్ లేకుండా లేపారనమాట బిల్డింగ్. దాన్ని అనాథరైజ్డ్ అంటాము. ఆథరైజ్డ్ అనుకోండి, దానికి ఏది ఇస్తారు. ఆథరైజ్ 2 రకాలు. ఎప్పుడో 20 ఏళ్ళు 30 ఏళ్ళ క్రితం అక్కడ ఆథరైజ్ చేశారు, ఎవరో పర్మిషన్ తీసుకొని కట్టారు, లేఅవుట్ వేశారు. అది 30 ఏళ్ళు, అప్పటికి ఇంకా ఎఫ్టీఎల్ అసలు డిసైడ్ కాలేదు, లేకపోతే ఎఫ్టీఎల్ గురించి అప్పుడు చర్చే లేదు. అలా కాకుండా ఈ మధ్య ఎవడన్నా ఏది తప్పుడు పద్ధతుల్లో మనం చేసాం, చందనగర్లో కూలగొట్టాం, అది ఆథరైజేషన్ అని చెప్పి పైన ముసుగు చూపిస్తున్నారు. ఆథరైజేషన్ అక్కడ ఇరిగేషన్ ఎన్ఓసీ లేకుండా ఉంది. అంటే బిల్డింగ్ రూల్స్ ఎప్పుడు వచ్చాయి? 2012లో వచ్చాయి. 2012 నుంచి మనం ఎన్ఓసీ తీసుకోవాలని చాలా స్పష్టంగా ఉందన్నమాట. సో ఆ తర్వాత వచ్చిందని అది అట్లా మనం అంటే ప్రతి దాన్ని కూడా చూసి స్ట్రక్చర్ కనుక అది అనాథరైజ్ అయితే ఆటోమేటిక్గా దానికి డిమాలిషన్ వైపు వెళ్ళాలి. ఆథరైజ్ అయితే కనుక దానికి ఎటువంటి ఆథరైజేషన్ ఉంది, అంటే అంతకుముందు 30 ఏళ్ల క్రితం ఉన్నటువంటి ఆథరైజేషనా లేదా ఈ దొంగ ఆథరైజేషనా ఏంటో చూసి దాన్ని బట్టి మనం వెళ్ళాల్సి వస్తారన్నమాట. మనకి ఈ స్టడీ చేసింది ఎన్ఆర్ఎస్సి వాళ్ళు చేసినప్పుడు ఇది ఒక శాంపుల్ మట్టుకే, అంటే మనకి 56 చెరువులు తీసుకొని ఈ కొన్ని చెరువుల్లో వాళ్ళు ఇలా తీసుకున్న డేటా రేపు మనం అన్ని చెరువులు చేపిస్తాం. ఇది ఎన్ఆర్ఎస్సి వాళ్ళ ద్వారా మనం లేకపోతే ఇంకా ఇతర ఏజెన్సీస్ ద్వారా కూడా అన్ని చెరువులు కూడా డేటా తీసుకుంటాం. మా దగ్గర కూడా ఉంది ఆ కంపెనీ ఆఫ్ లేక్స్, నేను అది ప్రెస్ మీట్లో కూడా చూపించాను, ఒక బుక్ కూడా చూపించాను. దాంట్లో కూడా మన దగ్గర చాలా చెరువులు కూడా మనకి పెద్ద ఎత్తున కూడా 60 నుంచి 70% మనం ఎంకరేజ్ అయినట్టుగా కూడా మన దగ్గర కూడా నిర్దిష్టమైన ఇన్ఫర్మేషన్ ఉందన్నమాట. దాన్ని ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటుండాలి. రిమోట్ సెన్సింగ్ డేటాని తీసుకుంటూ మనం అప్డేట్ చేసుకుంటూ దాన్ని ఈ చెరువుల్లో ఏ మోతాదులో ఎంక్రోచ్మెంట్ అయిందనేది, ఏ స్ట్రక్చర్స్ వచ్చాయి అనేది తెలుసుకుంటూ ఉంటే కనుక ఆ స్ట్రక్చర్స్ని ఇమీడియట్గా మనం ఒకవేళ అప్కమింగ్ స్ట్రక్చర్స్ వస్తుంటే దాన్ని ఇమీడియట్గా డిమాలిష్ చేయాలి. కొత్త స్ట్రక్చర్స్ వస్తుంటే పాత స్ట్రక్చర్స్లో చాలా అనాథరైజ్డ్ ఉంటాయి, వాళ్ళకి ఎఫ్టీఎల్లో వస్తుంటాయి, ఎక్కడ ఇరిగేషన్ వాళ్ళ పర్మిషన్లు ఉండవు, యూనివర్సిటీలు తీసుకోరు, లేకపోతే వేరే ఇతర డిపార్ట్మెంట్స్ కూడా ఎవరు టౌన్ ప్లానింగ్లు కూడా పర్మిషన్ ఇవ్వరు, అయినా కానీ కూడా స్ట్రక్చర్స్ వచ్చేసి ఉంటాయి. దాన్ని కూడా మనం టఫ్గా హ్యాండిల్ చేయాలి. ఆథరైజ్డ్ ఉంటాయి కొన్ని. సపోజ్ మీకు ఎఫ్టీఎల్ బఫర్ వచ్చింది సపోజ్ 2010లో అనుకుందాం, వాళ్ళు ఎప్పుడో 2000 సంవత్సరంలో 1995లో కట్టాడు, అది డిఫరెంట్గా హ్యాండిల్ చేయాలి మనం అటువంటి సమస్యలు. ఎందుకంటే అది మనం అసలు నోటిఫై కాకముందు లేదా అసలు ఎఫ్టీఎల్ అనేది అక్కడ రాకముందు వాళ్ళు కట్టినప్పుడు వాళ్ళని మనం డిఫరెంట్గా చేయాలి. సో దీని మీద కూడా ఇంకా మనం అంతా అంటే దీంట్లో డిస్కషన్ ద్వారా మనకి ఇంకా ఒక క్రిస్టలైజ్ అవుతుంది మన థాట్ ప్రాసెస్, ఒక షేపప్ అవుతుంది. మేము పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చి మాకు ఇది పోలీసింగ్ నుంచి కొంత డిఫరెంట్గా ఉండేటటువంటి ఉద్యోగం కాబట్టి రోజు కూడా మేము చాలామంది ఎక్స్పర్ట్స్ తోటి దీనికి సంబంధించిన సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ తోటి ప్లస్ వీళ్ళ స్పెషలిస్ట్ తోటి డైలీ డిస్కస్ చేస్తూ దీని మీద మా అవగాహన పెంచుకుంటూ మనం దీని గురించి ఎలా మనం ఒక సమస్య వస్తే దాన్ని ఎలా రియాక్ట్ కావాలి, ఎలా దీని మీద డెసిషన్ తీసుకోవాలనేది తెలుసుకోవాలంటే కనుక ముందు కంటెంట్ బిల్డ్ చేసుకుంటాం. ఆ కట్టిన బిల్డర్స్ కానీ ఆ టైంలో పర్మిషన్స్ ఇచ్చిన అధికారులు కానీ వీళ్ళందరికీ తెలుసు అది ఏది చెరువు పక్కనే ఉంటుంది, దానికి ఎఫ్టీఎల్లో ఉందని తెలుసు.
సో పబ్లిక్ కూడా తెలిసే కొన్నారు, ఎందుకంటే నోటరీలు చేసి వాళ్ళందరూ కూడా తీసుకున్నారంటే కనుక వాళ్ళు కూడా తప్పే ఉంటుంది. రేపు వాటిని రేపు అనాథరైజ్ స్ట్రక్చర్స్ ఉన్నాయనుకోండి, డెఫినెట్గా రేపు ముందు డెమాలిష్ చేయాల్సి వస్తే కనుక చేయాల్సి వస్తుంది. సో దీని మీద గవర్నమెంట్ తీసుకుంటుంది డెసిషన్, పాలసీ డెసిషన్. ఎందుకంటే ఇట్లాంటి అనాథరైజ్ స్ట్రక్చర్స్ మీద అంత పెద్ద ఎత్తున ఉంటాయి కనుక దానికి ఏంటి, ఎందుకంటే చాలామంది రేపు ఎందుకంటే అది వాళ్ళ తెలియక వచ్చిన వాళ్ళు ఉండొచ్చు ఇట్లా అనేది. సో గవర్నమెంట్ తోటి కూడా అంటే ఇంత సీరియస్ ఇష్యూ ఉంటే కనుక దాన్ని డిస్కస్ చేస్తాం, గవర్నమెంట్ లెవెల్లో కూడా డిస్కస్ చేసి దీనికి ఒక పాలసీ, అంటే దీనికి పాలసీ కూడా తయారు చేయాలండి. అంటే రేపు ఇట్లాంటి దానికి ఎలా చేయాలనే దానికి కూడా అది హయ్యర్ లెవెల్లో తీసుకెళ్ళటం, గవర్నింగ్ కౌన్సిల్లో కూడా డిస్కస్ చేయడం, ఇవన్నీ కూడా చేస్తే ఇంకాస్త క్లారిటీగా మనకి చేయడానికి ఉంటుందన్నమాట. ఒక పాలసీగా తీసుకొని ఇక అన్నిటికీ ఇదే వర్తిస్తుంది అనేటట్టు చేసేటట్టు చేస్తారనమాట. బట్ ఒకటి హైకోర్ట్స్ చాలా స్పష్టంగా, ఒకటి అశోక్ గారు, కోర్ట్స్ చాలా స్పష్టంగా చెప్తున్నాయి ఎఫ్టీఎల్లో ఏదొచ్చినా కానీ నిర్దాక్షిణ్యంగా కూర్చేయాలి అనేది చాలా స్పష్టంగా సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ చాలా సందర్భాల్లో చెప్పినాయి అనమాట. సో ఎక్కడ కూడా ఆ స్ట్రక్చర్స్ వచ్చినప్పుడు అధికారులు మనం చూసాం కాప్రా లేక్లో అధికారులు ఎవరు దానికి ఏది పర్మిషన్లు ఇవ్వటమో లేదా సైలెంట్గా ఉన్నారు ఆ స్ట్రక్చర్స్ వచ్చినప్పుడు, వాళ్ళని క్రిమినల్గా ప్రాసిక్యూట్ చేయాలని చెప్పి కూడా హైకోర్టు మన ఈ మధ్య కూడా మనకి ఇచ్చినటువంటి డైరెక్షన్స్ కూడా మనం చూసాం. సో అంటే కోర్ట్స్ కానివ్వండి, అన్ని ఏజెన్సీస్ ఇప్పుడు గవర్నమెంట్ కానివ్వండి, ఇట్లా పబ్లిక్ కూడా మనందరం కూడా ఏంటంటే ఇప్పుడు మెల్లిగా ఎన్వైరన్మెంట్ అనేది రేపు మనల్ని కాపాడుకోకపోతే కనుక రేపు ముందు మనకి భవిష్యత్తు చాలా ఇబ్బందిగా ఉంటుంది అనేది ఇప్పుడు గ్రాడ్యువల్గా అందరూ రియలైజ్ అవుతున్న క్రమంలోనే ఇవన్నీ కూడా మనకి ఇప్పుడు ఇటువంటి కొంత ఎక్స్ట్రాడినరీ సొల్యూషన్స్, ఎక్స్ట్రాడినరీ స్టెప్స్ తీసుకోవాల్సిన అవసరం కూడా, లైక్ ఒక కొత్త ఏజెన్సీ లైక్ మన ఏది హైడ్రా లాంటిది, ఆ స్టెప్స్ కూడా కొంచెం మనం ఏంటంటే ఇమ్మీడియట్గా ఏది చేయాల్సినటువంటి ఆవశ్యకత, ఇవన్నీ కూడా ఈ ప్రాబ్లం యొక్క సివియరిటీ, ప్రాబ్లం యొక్క ఇప్పుడు ఉన్నటువంటి దీన్ని చూస్తే కనుక ఇలా చేయకుండా మనం మామూలుగా పోతే ఇంకో 5 ఏళ్లలో ఇంకే చెరువు ఉండదండి మనం. ఎందుకంటే ఇప్పుడు డిమాలిష్ చేయకుండా ఉన్న పేపర్ల మీద చేస్తూ, నాకు తెలిసి ఇక్కడ లాస్ట్ కొన్ని సంవత్సరాలుగా అసలు డిమాలిషన్ స్ట్రక్చర్సే లేవు అసలు. ఎక్కడ ఏమైనా ఉంటే కనుక పైన హోల్ వేస్తారు, హోల్ వేయగానే మళ్ళీ హోళ్ళు దాన్ని ఏది కాంక్రీట్ వేసి మళ్ళీ కలుపుకుంటారు, ఆ స్టీల్ ఏం కట్ చేయరు. ఇవన్నీ చేస్తే కనుక ఇంకో 10 ఏళ్లలో మన చెరువులన్నీ కూడా మాయమైపోతాయి అన్నమాట. ఇది మామూలుగా ఏదో పైన ఏదో చేస్తూ మనం నటించేటటువంటి డిమాలిషన్ చేసామనుకోండి, రేపు మన తప్పకుండా మనమే తవ్వుకున్నట్టు అవుతుంది అనమాట. అది చెరువుని ముందు మనం ఫస్ట్ సేఫ్ గార్డ్ చేసుకోవటం ఒకటి, నెక్స్ట్ ఫర్దర్ ఎంక్రోచ్మెంట్స్ కాకుండా చూసుకోవటం అనేది, దాంతోపాటు ఎవరన్నా ఎంక్రోచ్మెంట్స్ చేస్తుంటే కనుక వాళ్ళ మీద చాలా స్ట్రాంగ్ డిటరెంట్ యాక్షన్ కూడా తీసుకోవటం అనేది ఉందన్నమాట. మనం జనరల్గా ఇంతకుముందు చేసేది ఏది, మనకు నోటీసులు ఇచ్చారు, లేకపోతే వాళ్ళు దీంట్లో ఏమిటంటే చాలా సిస్టమ్స్. ఇంకోటి ఏంటంటే చెరువులు ఈ బిల్డింగ్స్లో వచ్చేటప్పుడు అండి మనకి ల్యాండ్ రిలేటెడ్ ఇష్యూస్లో 4-5 డిపార్ట్మెంట్లు పనిచేస్తుంటాయి. లైక్ ఏంటంటే మనకి ఇప్పుడు రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉంటుంది, మున్సిపాలిటీ ఉంటుంది, టౌన్ ప్లానింగ్ ఉంటుంది, సర్వే డిపార్ట్మెంట్ ఉంటుంది. ఇట్లా అంటే మీరు చూస్తే 4-5 డిపార్ట్మెంట్, ఇరిగేషన్ వాళ్ళు ఉంటారు, చెరువు అయితే కనుక వాళ్ళు ఉంటారు. ఎవరో ఒకటి మధ్యలో ఎక్కడో చిన్న ఏదో సపోజ్ ఒక ఎన్ఓసి ఏదో సరిగ్గా ఇవ్వలేదు అనుకోండి, లేదా ఒక తప్పుడు ఎన్ఓసి సర్వే నెంబర్ వేరే నెంబర్ చూపించి ఈ నెంబర్లో ఉన్నదన్నట్టు ఇచ్చి ఈ సర్వే నెంబర్లోకి పర్మిషన్ తీసుకొస్తారు, తప్పుడు సర్వే నెంబర్ చూపిస్తారు. పక్కన ఎక్కడో ఒక 200 మీటర్ల అవతలో 300 మీటర్ల అవతలో ఉన్నది చూపించి అది ఇక్కడ ఉందన్నట్టు చూపించి దాని మీద పర్మిషన్ తీసుకొస్తే ఆ పర్మిషన్ను తెచ్చిన దాని మీద వీళ్ళు అన్ని పర్మిషన్స్ అన్ని ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. ఇక టౌన్ ప్లానింగు నెక్స్ట్ మీకు అన్నీ చూస్తే కనుక ఆటోమేటిక్గా ఒక తప్పుడు సర్వే నెంబర్ చూపిస్తారు, అది చెరువులో ఉన్న భూమిని అది వేరే రాంగ్ సర్వే నెంబర్ చూపించి పర్మిషన్స్ అన్నీ వస్తాయి. ఆటోమేటిక్గా వీళ్ళన్నీ తెచ్చుకున్న తర్వాత బిల్డింగ్ లెగిస్తుంది అనమాట. బిల్డింగ్ అక్కడ మంచిగా ఏది ఒక చెరువులో ఈ బిల్డింగ్ రావటం, వేరే వాళ్ళకి అమ్మేయటాలు ఇవన్నీ కూడా జరిగిన తర్వాత అప్పుడు ఏమైంది ఇంకా నెక్స్ట్ ఇట్లా అంటే ఒకటి చూసి ఒకటి ఇట్లా తయారవుతూ మొత్తం పెద్ద ఎత్తున కూడా బిల్డింగ్స్ రావటం, ఈ రియల్ ఎస్టేట్ యాక్టివిటీ చెరువుల్లో జరగటం, లేకపోతే ఎఫ్టీఎల్లో కానీ బఫర్ జోన్స్లో కానీ ఇవన్నీ కూడా జరుగుతూ మనం చూస్తున్నాం అనమాట. అక్కడ ఈ తప్పుడు రిపోర్ట్స్ ఎవరిని ఇచ్చేవాళ్ళు అధికారులు ఉంటే వాళ్ళు రెస్పాన్సిబుల్ చేయాలి. ఆ రెస్పాన్సిబుల్ చేసి వాళ్ళ మీద లీగల్గా ప్రాసిక్యూషన్ చేయాలి. చేసిన తర్వాత ఆ బిల్డింగ్ ఏదైతే కనుక ఇట్లా వాళ్ళు చేసుకొని వచ్చిన దాన్ని, అది ఏది తప్పుడు పర్మిషన్స్ తీసుకొచ్చిన దాన్ని డెమాలిషన్ చేయడానికి లీగల్ ప్రాసెస్ ఫాలో అవ్వాలి. ఇప్పుడు చాలా మేము చేసాం, నిజాంపేటలో చేసాము, చందనగర్లో చేసాము, ఇట్లా పలు చోట్ల కూడా చేసాము. అది కోర్టుకు కూడా వెళ్ళారు కొంతమంది యాక్టివిస్టులు. కోర్టుకు వెళ్ళినప్పుడు కోర్టు చాలా స్పష్టంగా చెప్పిందనమాట. వాళ్ళు ఏదైతే సర్వే రిపోర్ట్ ఇచ్చిన దాన్ని కూడా తప్పుపడుతూ కొంతమంది యాక్టివిస్టులు కోర్టుకు వెళ్ళారు. కోర్టు వెంటనే జాయింట్ ఇన్స్పెక్షన్ చేసి ఇంకొక మీరు ఇది ఇవ్వండి అని చెప్పిందనమాట. జాయింట్ ఇన్స్పెక్షన్ రిపోర్ట్ చేసిన తర్వాత దాంట్లో స్పష్టంగా అది క్లారిటీగా చెప్పారు ఇదంతా చెరువులో ఉందని చెప్పేసి. ఆ తర్వాత యాక్షన్ అనేది కనపట్లేదు అనమాట. యాక్షన్ అనేది కావాలంటే కనుక అప్పుడు హైడ్రా అనేది ఇప్పుడు గ్రౌండ్ లెవెల్లో కావాల్సిన పేపర్ వర్క్ అంతా అయిపోయింది. కోర్టు కూడా ఏం చెప్పింది, ఎఫ్టీఎల్లో ఉంటే మీరు డిమాలిషన్ చేయొచ్చు అని చెప్పి కూడా చాలా స్పష్టంగా చెప్పింది. సో గ్రౌండ్ లెవెల్లో ఇప్పుడు ఆ పని హైడ్రా చేస్తుంది అనమాట. అంటే మీరు పేపర్ వర్క్ అంతా జరిగిపోయింది, లేకపోతే ఎక్కడెక్కడైతే కనుక
మనకి ఎటువంటి కోర్టు అడ్డంకులు లేవు అనుకుని నిర్ధారణ చేసుకున్న తర్వాత ఆటోమేటిక్గా వీఆర్ గోయింగ్ ఫర్ డెమాలిషన్. ఇది అశోక్ గారు జరుగుతున్నదంతా. సో మనం చెరువులు కాపాడుకోవాలి. చెరువులు కాపాడుకోకపోతే ముందు ముందు తరాలు లేదా భవిష్యత్తు చాలా మనకి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ముందు తరాలు మనల్ని క్షమించరు. అది మనం గుర్తుపెట్టుకోవాలన్నట్టు.